నిన్నటి ఎపిసోడ్ చూస్తే నాకేమనిపించిందంటే, అది చెప్పే ముందు మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో అనేది చాలా మందికి చేరుతుంది. అందుకని చెప్పేసి లైక్ చేయకపోవడం వల్ల రీచ్ అనేది రావట్లేదు. తర్వాత సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా ఛానల్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. అందుకని సబ్స్క్రైబ్ కూడా చేయండి. నా రివ్యూ కరెక్ట్‌గా ఉన్నది అని అనిపిస్తే మీరు హైప్ అనే బటన్ ఉంటుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి. ఒకవేళ లేదు అంటే ఏ పాయింట్‌లో లేదు అని కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనండి. ఎక్కడ మీకు నచ్చిందంటే అక్కడ లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ పాయింట్‌లోనే మీకు నచ్చేస్తుంది అనిపిస్తుంది. అందుకని లైక్ చేసి పూర్తిగా వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు ఏంటంటే నిన్న టాస్క్ జరిగింది కదా! మాధురి గారు సంచాలకుగా ఉన్నారు. మాధురి గారు సంచాలకుగా ఫెయిల్ అయ్యారు కదా! నాగార్జున సార్ ఎదురుగానే ఫెయిల్ అయ్యారు. యాక్చువల్లీ రీతు ఏంటంటే రంగులు పూసే టాస్క్‌లో డెమోకి ఫేవర్‌గా ఉండి సంచాలకుగా ఫెయిల్ అయిందని చెప్పేసి డెమోకి క్యాన్సిల్ చేశారు కెప్టెన్సీ టాస్క్‌ని. చేసి మళ్ళీ పెట్టారది. మరి అటువంటప్పుడు మాధురి తన ఎదురుగానే ఉన్న తనూజాది ఏ మిస్టేక్ లేదు. ఎందుకంటే తను పజిల్ సెట్ చేసి వెళ్ళిపోయింది. కానీ మాధురి గారు ఏమన్నారు, అంతవరకు ఎవరు రీచ్ అవ్వలేదంటే నువ్వు తనకు చెప్పాలి, నువ్వు కరెక్ట్గా సెట్ చేయలేదని చెప్తే తనూజ అక్కడే ఆగిపోయి తను సెట్ చేస్తూ ఉండదు. ఆ టైంలో ఇంకెవరైనా కంప్లీట్ చేసి వెళ్ళిపోయేవాళ్ళేమో కదా! మాధురి గారిది బ్లండర్ మిస్టేక్. మరి అక్కడుండి నాగార్జున సార్ ఎందుకు చెప్పలేదని చెప్పి షాక్ అయిపోయారు. నిజంగా సరిగ్గా పెట్టలేదు అని అంటే పెట్టలేదని చెప్పాలి కదా! దానివల్ల డెమో లాస్ అయ్యాడని అనుకోవచ్చు కదా! ఏమో తను పెట్టేవాడేమో ఫాస్ట్‌గా, రీతు కూడా చాలా ఫాస్ట్‌గా ఆడుతుంది. మరి వీళ్ళిద్దరూ లాస్ అయినట్టే కదా! అది చాలా తప్పు. అంతవరకు రీచ్ అవ్వలేదంటే నువ్వు రీచ్ అయ్యేటట్టు చేయలేదు వాళ్ళని అసలు. ఈ విషయంలో నాకు ఫుల్ క్లారిటీ ఉంది. అది ఏంటనేది పూర్తిగా మనం డిస్కస్ చేసుకుందాం. టాస్క్ గురించి మీలో ఎంతమందికి అనిపించిందో చెప్పండి. సంచాలకైన మాధురిది 100% మిస్టేక్ అయితే దానిని సపోర్ట్ చేసిన నాగార్జున సార్ది కూడా అంతే మిస్టేక్ అని నాకు అనిపిస్తుంది ఈ ఒక్క విషయంలో మాత్రం. తర్వాత ఎపిసోడ్లో అంతగా చెప్పుకోవాల్సిన ఏమీ లేవు, బట్ కొన్ని అయితే ఉన్నాయి. ఫస్ట్ సేవింగ్ టాస్క్లో ఏమవుతుంది, రీతు అండ్ తనూజ వీళ్ళిద్దరూ సేవ్ అయిపోతారు. సేవ్ అయిన వెంటనే కళ్యాణ్ ముందుగానే సేవ్ అయిపోతాడు కనుక ఇప్పుడు నువ్వు సేవ్ అయిపోయావు, తనూజ కూడా సేవ్ అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్తావని వీళ్ళందరూ ఇంకోటి ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. కానీ కళ్యాణ్ చెప్పకపోతే కన్ఫెషన్ రూమ్కి రండి అంటారు ఫస్ట్. తర్వాత లేదు యాక్టివిటీ ఏరియాకి రమ్మని, ఎందుకంటే నెక్స్ట్ యాక్టివిటీ అక్కడే అవుతుంది కనుక. కళ్యాణ్ వస్తాడు. వచ్చి తను నాకు ఏంటి రమ్య వెళ్ళిపోతే ఇచ్చింది కదా నిబ్బా అని చెప్పేసి నిజంగా 50% సూట్ అవుతుంది అనిపిస్తుంది కళ్యాణ్కి. ఎందుకంటే ఆ విషయాన్ని వదిలేరా బాబా పులిహార అంకుల్ అని అంటే మళ్ళీ వెళ్ళి అక్కడికే చేరుతాడే. నిజంగా వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి, నా ఎక్స్ ఫేస్ని తనూజాలో చూసుకుంటున్నాను అంటాడు. మళ్ళీ ఎందుకురా బాబు, మళ్ళీ దాంట్లో వచ్చి నీ ఆటను మళ్ళీ పోగొట్టుకుంటా అర్థం కాదు. ఈ 1 వీక్ బాగున్నాడు, కొంచెం దూరంగానే ఎక్కడ ఏమి టచ్ చేయకుండా శుభ్రంగా బాగానే ఉన్నాడు. ఇలాగే గోయింగ్ చేస్తే బాగుండదు కదా. ఇద్దరు పాజిటివ్గా ఉన్నారు, బాగానే ఉన్నారు. మళ్ళీ ఈ యాంగిల్ ఏంటో నాకు అర్థం కాదు. తను ఏజ్ తక్కువగా ఉండడం వల్ల ఇమ్మెచ్యూర్, నిజంగా సూటబుల్ అవుతుందేమో తనకు అనిపిస్తుంది. ఏం మాట్లాడతాడో తనకు అర్థమవుతుందా, ఏం చెప్పాలనుకుంటున్నాడో స్పష్టంగా చెప్పగలుగుతాడా లేదా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఫస్ట్ మాత్రం సారీ అని చెప్తాడు. చాలా బాగుంది. కిందసారి నేను ఎపిసోడ్లో కూడా చెప్పాను, ఇటువంటివి ఏం చేయడు, తను సారీ అని చెప్తాడు. నేనేమనుకున్నానంటే సారీ చెప్తాడు, బట్ దేనికోసం నామినేషన్ చేద్దామన్నాను, దానికి సారీ అంటాడేమో అని అనుకున్నాను. బట్ సారీ అనేది చెప్పడం అయితే జరిగింది. కిందటి వీక్ అంతా నేను తనకి దూరంగా ఉన్నాను. తర్వాత ఏంటంటే ఇది కూడా తను టెస్ట్ కోసం వెళ్ళినప్పుడు జలుబుద కోసం నేను ఒకటే ఒకటి కోరుకున్నాను, నీ దేవుణ్ణి తనుజ గురించే. అది కూడా బాగుంది. అతనికి ఏమంటే టైఫాయిడ్ రాకూడదని చెప్పేసి కోరుకున్నానని చెప్తున్నాడు. అన్నీ బాగుంది. కానీ తను ఎక్స్ ఫేస్ని తనలో చూస్తున్నాను అని అనేసరికి నాకు నచ్చలేదు ఆ టైంలో కళ్యాణ్. మిగతా విషయాలు మాత్రం కరెక్ట్గా బాగానే మాట్లాడాడు అంత. తర్వాత ఒకవేళ నామినేషన్ చేద్దాం అనుకుంటున్నాడు కళ్యాణ్. ఒకవేళ తనుజానికి చేశాడు అనుకోండి, తన ఎక్స్ ఫేస్ని చూస్తున్నారు, తను ఇంట్లో ఉండాలి, తనతో పాటు ఉండాలని కోరుకునే మనిషి మనకైతే తెలుసు తనుజ వెళ్ళిపోదని. కానీ కళ్యాణ్ అనుకోవచ్చు కదా, నేను తిని నామినేట్ చేస్తే ఏమో తను ఎలిమినేట్ అయిపోవచ్చు కదా, జ్ఞానం లేదా మరి కళ్యాణ్కి. మరి ఎందుకు ఆ విధంగా ఆలోచించాడో నాకు అసలు అర్థం కాలేదు. ఈ ఒక్క విషయంలోనే నాకు నచ్చలేదు. తన ఫేస్ని ఎక్స్ ఫేస్ని తనుజలా చూస్తున్నానన్న విషయం తప్ప మిగతావన్నీ ప్రాపర్ వేలో బాగానే మాట్లాడాడు. తర్వాత తనుజ ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అంటే తనుజ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది ఇంకేం వాగుతాడో ఏమో అని చెప్పేసి, వద్దు సార్ తను ఏం చెప్పినా వినే స్టేజ్లో నేను లేనని చెప్పేసి. తనుజ మాత్రం పూర్తి క్లారిటీలో ఉంది. ఎందుకంటే తను చాలాసార్లు చెప్పింది ఏంటంటే హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నది ఏజ్లో అని చెప్పేసి. తనకి చాలా వరకు చెప్పింది కూడా అన్ని విషయాలని. తర్వాత రాఘసార్ ఏమనుకున్నారంటే ఏమైనా ఇబ్బంది పడుతుందేమో తనూజ అని చెప్పి కళ్యాణ్ పంపించేసి తర్వాత తనూజని అడుగుండాలి. ఏంటమ్మా ఏమైనా చెప్పాలనుకుంటున్నానా? లేదు సార్ ఏమీ లేదు, నేను నా విషయంలో పూర్తి క్లారిటీగా ఉన్నాను, తనకి కూడా క్లారిటీ ఇచ్చాను నేను.
అని చెప్పేసి. అంటే తను చాలాసార్లు చెప్పేది, మన ఎదురుగానే మనం చూసాం కదా! తను అన్నప్పుడు ఏజ్ నీకు ఎటువంటి వాళ్ళు కావాలి, ఇటువంటప్పుడు పూర్తిగా ఎవరే నాకంటే చిన్నవాడు చాలా అని చెప్పేసి, నువ్వు బచ్చాగాడివి, చాలా మాటలు మాట్లాడేది తను. అందుకని తనూజ మాత్రం నాకు క్లారిటీ ఉంది, తనకు కూడా నేను క్లారిటీ ఇచ్చాను. తనూజ పూర్తి క్లారిటీతో ఉన్నది. అందుకని మనం తనూజ వైపు ఎటువంటి మిస్టేక్ ఎక్స్పెక్ట్ మనం అనుకోకర్లేదు. కానీ కళ్యాణంలో కూడా తను ఇమ్మెచ్యూర్ నిజంగానే. ఈసారి 2 సార్లు రమ్య వెళ్ళిపోతే ఇమ్మెచ్యూర్ అనడము, తర్వాత ఎవరు కళ్యాణ్ డెమో కూడా ఇమ్మెచ్యూర్ అవ్వడం కరెక్ట్, బాగా సూటబుల్ అయింది అనిపిస్తుంది. అసలు ఒకప్పుడు ఏమో మరి ఏం మాట్లాడతాడో మనకు అర్థమవుతుందో లేదని, అయిపోయిన విషయాన్ని మళ్ళీ తీసుకొస్తాడే అర్థం కాదు. ఈ విషయం నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తర్వాత అయిపోయింది టాస్క్, అందరినీ యాక్టివిటీ రూమ్కి రమ్మంటారు. అంటే 5 సెలెక్ట్ చేస్తారు కదా, వాళ్ళని యాక్టివిటీ రూమ్ రమ్మంటారు. యాక్టివిటీలో టాస్క్ అనేది జరుగుతుంది. ఈ టాస్క్ జరిగినప్పుడు అక్కడ పజిల్స్ కదా మెయిన్, అక్కడే కదా మిస్టేక్ అది, మిగతావన్నీ బాగానే అయ్యాయి. ఆ పజిల్ టాస్క్లోని తనుజ పెట్టింది ఏంటి, బిగ్ బాస్ 9 అనేది పెట్టింది, కానీ పైన షేడ్స్ అవి కరెక్ట్గా లేదని చెప్పింది. తనుజ తప్పు లేదని ఎందుకంటానంటే, తను పెట్టిన తర్వాత వెంటనే వెళ్ళిపోలేదు సెకండ్ దానికి. తను పిలిచింది మాధురి గారు చూడండి అని చెప్పింది, కరెక్ట్ కదా. మాధురి గారు ఓకే చేసిన తర్వాత తను నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. అక్కడ మాధురి గారి మిస్టేక్ ఏంటి, కరెక్ట్గా చూడకపోవడం తర్వాత ఏంటి, తను పెట్టేసింది, ఇంకా ఎవరు ఫినిష్ చేయాలి, తను పెట్టేసింది కనుక పంపించానన్న మూడ్లో మాధురి గారు ఉన్నారు. అది కాదు కదా, పెట్టడం కాదు, పెట్టింది కరెక్టా కాదా అనేది చూడాలి. పాపం డెమో టాస్క్ తనుజ గెలిచిపోయిన తర్వాత లాస్ట్లో కూడా ఆ రింగు వేయలేకపోతే అందరూ సపోర్టే. ఈవెన్ నాగార్జున సార్ కూడా అని టెన్షన్ ఆగమ్మా సరిగ్గా వేయి, టెన్షన్ ఆగి సరిగ్గా వేయి అన్న వెంటనే వేసేసాను. ఓకే, తనుజాలు దీంట్లో ఎటువంటి మిస్టేక్ లేదు, తన ఆట తను బాగానే ఆడింది. కానీ మాధురి గారు ఏంటి చూడాలి కదా, ఆఖరికి పాపం డెమో వెళ్ళిపోతే చూస్తాడు. తను చూసి వచ్చిందో కూడా చెప్పడు, డెమో మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయడు, లేదు తనుజ కరెక్ట్గా పెట్టలేదు అది నాగార్జున సార్ అడుగుతారు. అబ్జర్వ్ చేస్తారు కదా, వెళ్తూ తనుజని చూడడం. అప్పుడు నాగార్జున సార్ అడుగుతారు, ఏం డెమో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా, మాధురి గారు సంచాలకులు ఏమైనా మిస్టేక్ అయ్యాయనంటే, అవును సార్ తనుజ సరిగ్గా పెట్టలేదు, పైన అది షేడ్స్ ఏదో చెప్పాడు, పెట్టలేదని చెప్తాను అన్నారు. అన్నప్పుడు మాధురి గారు, ఏమమ్మా మాధురి ఏంటి నువ్వు పార్షియాలిటీనా అది ఇది అంటే, లేదు సార్ తను ఆ మాత్రమైనా పెట్టింది, మిగతా వాళ్ళు అంత కూడా పెట్టలేదు అన్నమాట చాలా తప్పు. ఎందుకంటే మిగతా వాళ్ళు పెట్టే ఛాన్స్ నువ్వు ఇవ్వలేదు అంతే. ఆ టైంలో ఇంకా నువ్వు కరెక్ట్గా ప్రాపర్ వేలో పెట్టలేదనంటే తను సెట్ చేసుకుంటుందేమో, అంతలో ఇంకెవరైనా పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళేమో కదా. అది మాధురి గారి బ్లండర్ మిస్టేక్. తర్వాత మనం ఏం చేయలేముడేమో, సంచాలక్ ఏదంటే అదే అని అన్నారు. అక్కడ నాగార్జున సార్ చేసిన మిస్టేక్ ఏంటంటే, సంచాలక్ తప్పు చేసిన వీకెండ్లో వచ్చి వాళ్ళు కోటింగ్ అనేది వేస్తారు, నువ్వు కరెక్ట్గా చేసావా సంచాలక్ అని. మరి అటువంటిప్పుడు తన ఎదురుగానే ఒక సంచాలక్ కరెక్ట్ డెసిషన్ తీసుకోలేకపోతే ఆవిడని కొంచెం అరవాలి, లేకపోతే మళ్ళీ పెట్టాలి టాస్క్ అనేది. అదేమీ కాకుండా వదిలేయడం అనేది నాకైతే నచ్చలేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వీకెండ్ ఎదురుగానే మిస్టేక్ అయినా ఏమీ అనలేనప్పుడు ఇంకా తర్వాత ఏమంటారు ఏమన్నా. నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ నామినేషన్లో మాధురి గారిని తీసుకురావచ్చు, ఈ పాయింట్ల మీద మళ్ళీ అక్కడ గొడవ అవుతుందేమో అని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. గొడవైనా ఏమంటారు, నాగార్జున సరే ఏమనలేదు కదా అని అంటుంది ఆవిడ ప్రాపర్గా చేసుకుంటుంది కదా. అది ఇవి మీకేమనిపించింది చెప్పండి, మాధురి గారిది కరెక్టా కాదా అని చెప్పి. దీంట్లో తనూజాది ఏమైనా మిస్టేక్ అని మీకు అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. మీకేమైనా అనిపించినా కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇది జరిగింది. తర్వాత రమ్య పైనుంచి పడుతుంది అని చెప్పి రాము ఇంకొకటి హైలైట్ ఏంటంటే, రాము సేవ్ అయినప్పుడు తనూజ వెళ్ళి హగ్ చేసుకోవడం. ఇప్పుడు నువ్వు మధ్యలోకి వెళ్ళిపోవచ్చామని నాగార్జున సార్ అడిగారు. నిజమే కదా, ఎన్నోసార్లు రాము సేవ్ అయ్యాడు. సేవ్ అయినప్పుడు ఎప్పుడైనా హక్ చేసుకుంటుందా? లేదు కదా. ఎందుకు చేసుకున్నది అంటే మనకైతే కిందసారి ఎపిసోడ్, నిన్న సాటర్డే ఎపిసోడ్ ఏమైంది, రాముకి నువ్వు వాల్యూ ఇవ్వవా, రాముని మనిషిగా చూడవా అని అన్నారు కదా. మరి అది పోగొట్టు. తనూజ మాత్రం చాలా తెలివిగా ప్రవర్తిస్తుంది. నేను ఆ విధంగా అయింది కనుక ఆ నెగిటివ్నెస్ పోగొట్టుకోవాలి, నేను రాముని ఎంతగా ఇష్టపడుతున్నానో చూపించాలి, అందుకని చెప్పేసి హక్ చేసుకుని. మళ్ళీ ఏమన్నది, ఎప్పుడు తను నామినేషన్స్లో వచ్చినా అక్క నేను ఈసారి సేవ్ అవుతాను కదా అని అడుగుతారు, నా చేతిలో చేపెట్టి అడుగుతారు. మరి ప్రతిసారి అడుగుతారు కదా, మరి ప్రతిసారి సేవ్ అయినప్పుడు ఎందుకు హక్ చేసుకోలేదు, ఇప్పుడే ఎందుకు నువ్వు హక్ చేసుకున్నావు? కరెక్టే కదా ఈ పాయింట్. ఇప్పుడే ఎందుకు చేసుకున్నావు? ఎందుకంటే తన నెగిటివ్నెస్ పోగొట్టుకోవాలి. ఎందుకంటే రాముని నువ్వు మనిషిగా చూడవా అని చెప్పేసి అన్నందుకు, కాదు సరే నేను చూస్తాను, తనంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి చూపించుకోవడానికి తనూజ ఈ రియాక్షన్ అనేది ఇచ్చింది రాము యాక్షన్కి. ఈ విధంగా అయింది. తర్వాత రమ్య ఎలిమినేట్ అయిపోయినప్పుడు పైనుంచి షవర్ పడడం, ఆ టైంలో సంజన గారు చాలా టెన్షన్గా అనిపించారు, దేవుణ్ణి ప్రార్థించేస్తూ ఉన్నారు ఆవిడ. రమ్య అక్కడ కూడా అస్సలు రెక్లెస్గా హాయిగా రిలాక్స్డ్గా ఉన్నారు. ఆశ్చర్యం,
తనకి చాలా కాన్ఫిడెన్స్ అనుకుంటాను, బయట చాలా ఫాలోయింగ్ ఉంది కనుక ఎలాగైనా నేను సేవ్ అయిపోతానని చెప్పి అనుకుని ఉంటుంది. బయట ఆల్రెడీ తను ఏం చేసింది, సుమన్ శెట్టి గారితో, సుమన్ శెట్టి గారి పిఆర్ ఉంటారు కదా, దాంతో కూడా కొంచెం కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి మన సోషల్ మీడియాలో చూడడం అయితే జరిగింది. తనకి ఏదో కాన్ఫిడెన్స్ ఉంది, ఎలాగైనా నేను సేవ్ అయిపోతానని చెప్పి. కానీ తను ఓడిపోయినా కూడా అంత ఫీల్ అయినట్టు అనిపించలేదు, మరి ఎందుకున్నామని చెప్పి. తర్వాత సంజన గారు అయితే ఇదవుతారు. కానీ ఒక్కడ క్వశ్చన్ అడిగారు చూసారా, అది కూడా నాకు నచ్చలేదు. ఏంటంటే ఎవరిని అడిగారు, తనుజ కదా పవర్ వస్తుంది, ఆ పవర్తో ఎవరైనా సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీక్ నీకు అప్లై కాదు, ఒకవేళ అప్లై చేస్తే ఎవరికి చేస్తాము, అది కామన్ అందరికీ తెలిసిందే. రమ్య ఎగ్నెస్ట్గా ఉన్నది తనుజాకి, తనుజ ఎలాగైనా ఫేవర్ చేయదు రమ్యకి, మరి మిగిలింది ఎక్కడ సంజనాకే చేస్తుంది కదా. అంటే సంజనాకి ఇది కూడా చూడు, తనుజ నీకే సేవ్ చేద్దాం అనుకున్నది, అందుకని తనుజ జోలికి నువ్వు వెళ్ళకు అని సంజన గారికి హెచ్చరిక ఇచ్చినట్టుగా నాకు అనిపించింది. మరి మీలో ఎంతమందికి అనిపించిందో మీరు నోటీస్ చేశారో లేదో, నాకైతే ఇదే అనిపించింది అనమాట. ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇదే నెక్స్ట్ రమ్య ఎలిమినేట్ అయిపోయి వచ్చినా కూడా ఏమో బాధగా ఉందో, లేదు నాకు వచ్చిందంతా నేను తృప్తి పడతాను అనడం, వెళ్తున్నప్పుడు నిజంగా ఉన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడడం వలనే తను ఎలిమినేట్ అయిపోయింది. ఆటలు ఇంకొక 2 ఎపిసోడ్లు పడి ఆ గేమ్ ఈ వీక్ అంతా గేమ్స్ పెట్టుంటే రమ్య షైన్ అయ్యేదేమో, ఎందుకంటే బాగా ఆడుతుంది తను. అన్నీ నెగిటివ్గా చెప్పుకోలేము కదా, కొన్ని పాజిటివ్ ఉన్నది, అది కూడా మనం చెప్పుకోవాలి. తను మాట్లాడే విధానం బాగోలేదు, అది తనకు మైనస్ అయిపోయింది. కానీ గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతుంది, అది కొంచెం ఉండుంటే బాగుండేది. ఈ వీక్ ఆ టాస్క్ పెట్టారు కదా, ఆ ఫన్ టాస్క్ కాకుండా గేమ్ టాస్క్ పెట్టుంటే రమ్య ఏమో సేఫ్ అయిపోయేది. తర్వాత అడిగినప్పుడు ట్రాష్లో పడేసేవి, టపా పడేసింది. కళ్యాణ్ని పడేసింది. ఏంటంటే తను ఇమేజ్ తను ఒకప్పుడు ఏం మాట్లాడుతానికి లేదు, కాన్ఫిడెన్స్ లేదు తర్వాత అని చెప్పేసింది. తను కరెక్ట్గా చెప్పేసింది కొన్ని విషయాలు. నింబా అని చెప్పి చెప్పడం, కళ్యాణ్ నింబా అని చెప్పానంటే ఓకే కరెక్టే. ఇమ్మెచ్యూర్ అన్నది ఒకప్పుడు ఇమ్మెచ్యూర్గా కూడా బిహేవ్ చేస్తారు, తన పాయింట్లు కరెక్ట్గా ఉండవని చెప్పేసింది. ఒక్కొక్కప్పుడు పాయింట్లు కూడా కరెక్ట్ ఉండవు, కానీ మరీ అంత కరెక్ట్ లేకుండా ఉండవు, ఓకే ఉంటాయి. పడేసింది. నెక్స్ట్ తనుజాని కూడా పడేసింది. ఏంటంటే తను నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది అని చెప్పేసి తను పడేసింది. తను ఇస్తుంది కదా, ఏంటి ఏదో ట్యాగ్ ఇస్తుంది కదా, మర్చిపోయాను ఏంటో అది. తర్వాత ఇంకేమైనా చేస్తుంది, డెమోని కూడా పడేస్తుంది. డెమో నాకు ముందు నుంచి బాగా తెలుసు, డెమోని ఆట మార్చుకో నువ్వు, అదే రీతుతో ఉండడం తగ్గించని తను చెప్పడం మాట ఎక్కువ. అది కూడా నీకు ఎందుకు చెప్తున్నాను నేను అర్థం చేసుకో అని చెప్పేసి కూడా అన్నది. అది పడేసింది డెమోది. తర్వాత ఎవరిని పడేస్తుంది, సంజన గారిది పడేస్తుందా, తను ఇమ్ముది కూడా పడేస్తుంది అనుకుంటా. ఇలాగ 5 అయితే పడేస్తుంది. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా చక్కగా చెప్పాల్సింది టకటక చేసి ఎవరు మనం టాప్లో ఉంటారనుకున్న వాళ్ళందరినీ ట్రాష్లో పడేసి వెళ్ళిపోతుంది. అది మీకేమనిపించింది దీంట్లో? రమ్య ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ అనిపిస్తుందా కాదనిపిస్తుందా? తను ట్రాష్లో పడేసిన వాళ్ళు కరెక్టా, చేసిన తను కరెక్ట్ అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? కామెంట్ చేయండి. లైక్ చేస్తారా ప్లీజ్? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే బాయ్.